ఒకప్పుడు తమిళనాడులోని చిన్న గ్రామంలో పాత చర్చ్ ఒకటి ఉండేది. అది చాలా కాలం క్రితమే మూసివేశారు. గ్రామస్తులు ఆ చర్చి గురించి మాట్లాడటానికి కూడా భయపడేవారు. ఆ చర్చి గురించి ఒక కథ ఉంది. ఆ కథలో ఆ చర్చిలో పనిచేసే అగ్నెస్ అనే నన్ ఉండేది. ఆమె దేవుని మీద చాలా నమ్మకంగా ఉండేది. కాని కొంతకాలానికి ఆమె భక్తి భయంగా మారిపోయింది. ఆమె పవిత్రతను కాపాడుకోవడానికి ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉండేది. ఒకరోజు చర్చిలో ఉన్న కొంతమంది నన్స్ అనుమానాస్పదంగా చనిపోయారు. ఆ తర్వాత గ్రామంలో ఒక పుకారు వచ్చింది. అగ్నెస్ నన్ క్షుద్ర పూజలు చేస్తుందంటూ. చివరకు ఆమె చర్చి లోపల ఊరి వేసుకున్నట్టు కనిపించింది. చనిపోయినప్పుడు ఆమె కళ్ళు భయంకరంగా తెరచి ఉన్నాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ చర్చి నిర్మానుష్యంగా మారిపోయింది. ఎవరూ దాన్ని చూడటానికి కూడా పోయేవారు కాదు. కాని ఆ గ్రామానికి చెందిన ఒక యువతి అర్చన అనే అమ్మాయి ఆ కథలను నమ్మలేదు. ఆమె ఆ చర్చిని పరిశీలించాలని నిర్ణయించుకుంది. ఒక రాత్రి కెమెరా, టార్చ్ లైట్ పట్టుకుని ఆ చర్చిలోకి వెళ్ళింది. చీకటిలో తన టార్చ్ లైట్ మాత్రమే కనిపిస్తుంది. అర్చన టార్చ్ వేసుకుంటూ లోపలికి వెళ్లిపోతుంది. ఒక మూల నుంచి నీడలాంటి ఆకారం కనిపిస్తుంది. ఆమె భయపడింది. కాని ధైర్యంగా వెళ్ళింది. అక్కడ ర్యాక్లో ఉన్న చెదిరిన పుస్తకాలలో ఒక డైరీ కనిపించింది. అందులో అగ్నెస్ రాసిన మాటలు చదివింది. శబ్దాలు వినిపిస్తున్నాయి. త్యాగం కావాలి, నాకు చేయాల్సిన పని ఉంది అని. అర్చన భయపడిపోయింది. సడన్ గా వెనక్కి తిరిగింది. అక్కడ ఒక నల్లని వస్త్రం కప్పుకున్న నన్ కనిపించింది. ఆమె ముఖం స్పష్టంగా కనిపించలేదు. ఎవరది అని అర్చన అడిగింది. ఎవరూ సమాధానం చెప్పలేదు. ఆ నన్ చలనం లేకుండా నిలబడి ఉంది. అర్చన నన్ దగ్గరకు వెళ్లేసరికి ఆ నన్ మాయం అయ్యింది. అర్చన వెనక్కి తిరిగేలోపే చర్చిలోని తలుపులు మూసుకుపోయాయి. ఆమె బయటకు వెళ్లడానికి ప్రయత్నించింది. కాని తలుపులు తెరుచుకోవడం లేదు. ఆ సమయంలో చీకటిలో ఒక శబ్దం, నువ్వు ఇక్కడకు రాకుండా ఉండాల్సింది అని. అర్చన భయంతో వెనక్కి తిరిగినప్పుడు ఆ నన్ మరింత దగ్గరగా కనిపించింది. ఆమె కళ్ళు ఎర్రగా నిప్పులాగా ఉన్నాయి. అర్చన టార్చ్ లైట్ వేసినా ఆ నన్ భయపడలేదు. తక్షణమే ఆ నన్ అర్చన వైపు కదలింది. అర్చన పరుగెత్తింది. ఒక చిన్న గది లోపలికి వెళ్ళింది. అక్కడ ప్రార్థన మందిరం కనిపించింది. అక్కడ భయంతో ప్రార్థనలు ప్రారంభించింది. ఆ శబ్దాలు నెమ్మదిగా తగ్గిపోయాయి. కాని నన్ ఇంకా అక్కడే ఉంది. ఒక చివరి అవకాశంగా అర్చన అక్కడ ఉన్న పవిత్ర జలం ఆ నన్ మీద వేయగా ఆ నన్ దహనం అయ్యింది. తలుపులు తెరుచుకుని అర్చన బయటకు పరుగెత్తింది. ఆ తర్వాత గ్రామస్తులు అక్కడికి వెళ్లి చూశారు. ఆ చర్చి అంతా కూలిపోయి మట్టిపాలైపోయింది. రాత్రిపూట అర్చనకు ఇంకా ఆ శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి.